హాయ్ గైస్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవ్రీ మంత్ ఈ సిరీస్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. ఆ మంత్ లో లాంచ్ చేసిన బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి, వర్స్ట్ మొబైల్స్ ఏమున్నాయి, అదే కేటగిరీలోకి ఆగస్ట్ నెలలో చాలా మొబైల్స్ మన ఇండియాలోకి లాంచ్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒప్పో నుంచి, రియల్మీ నుంచి, శాంసంగ్ నుంచి, ఐక్యూ నుంచి, సో ఎవ్రీ మంత్ మనకి ఏదో ఒక మొబైల్స్ లాంచ్ చేస్తూనే ఉంటారు. వీటిలో హిట్స్ ఏంటి, ఫ్లాప్స్ ఏంటి, ఆగస్ట్ నెలలో వచ్చిన మొబైల్స్ లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి, వర్స్ట్ మొబైల్స్ ఏమున్నాయి, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. దానికన్నా ముందు మీరు ఫ్యూచర్ లో మనకి ఆఫర్స్ వస్తున్నాయి అనమాట, బిగ్ బిలియన్ డేస్. వీటిని మిస్ అవ్వకుండా ఉండాలి, ప్రతి డీల్స్ మీరు చూడాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు బార్కోడ్ ఇస్తున్నాను కదా, దీన్ని ఫాలో అవుతూ వస్తే కనుక మీకు ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ నేను ఏదో ఒక డీల్ వస్తూనే ఉంటుంది, పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను. ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి రమణ టెక్ లైఫ్ ఛానల్ని. టాపిక్లోకి వెళ్ళిపోదాం. నా పేరు రమణ. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే హిట్ లిస్ట్ లో మనకి ఫస్ట్ మొబైల్ వచ్చరికి వివో T4R. బేసిక్ గా ఈ మొబైల్ మనకి జూలై 31st లాంచ్ చేస్తే ఆగస్ట్ నెలలో మనకి సేల్స్ లోకి వచ్చింది. సో ఇది మనకి హిట్ లిస్ట్ లో ఉందన్నమాట. బికాజ్ ఇందులో ఉన్న కెమెరా చాలా బాగుంటుంది. 20 బిలోలో మీకు కెమెరా సెంటరింగ్ మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ చాలా బాగుంటుంది. ఫ్రంట్ టు బ్యాక్ కెమెరా క్వాలిటీ బాగుంటుంది, వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. దానికి తగ్గట్టు మనకి డిజైన్ క్వాలిటీ 4D కర్వ్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి డిజైన్ క్వాలిటీ బాగుంటుంది, డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో హిట్ లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ ఈ మొబైల్ నిలిచింది అనమాట. ఇంకా సెకండ్ మనకి లావా నుంచి మాత్రం ఆగస్ట్ నెలలో 3 మొబైల్స్ లాంచ్ చేశారు. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ లావా బ్లేజ్ డ్రాగన్, సెకండ్ లావా బ్లేజ్ MOLED2, లావా ప్లే అల్ట్రా. ఈ 3 మొబైల్స్ మన ఇండియాలోకి లాంచ్ చేశారన్నమాట. ఈ 3 మొబైల్స్ కూడా మనకి బడ్జెట్ నుంచి 10,000, 12,000, 15,000. సో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ చేశారు. ఇందులో బెస్ట్ మొబైల్ ఏమనుంది అనుకుంటే 15,000 లో లావా బ్లేజ్ డ్రాగన్ అనే మొబైల్ చాలా బాగుంది. డిజైన్ క్వాలిటీ బాగుంటుంది, దీనిలో స్పెక్స్ కూడా చాలా బాగున్నాయి. 2+3 అప్డేట్స్ ఇందులో ఉంటాయి అన్నమాట. మేటిక్ ప్రాసెసర్ 7300 ప్రాసెసర్. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే మనకి EFS 3.1 సపోర్ట్ చేస్తుంది. 10,000 ఉన్న మొబైల్, 12,000 ఉన్న మొబైల్, 15,000 ఉన్న మొబైల్స్, ఈ 3 మొబైల్స్ కూడా మనకి EFS 3.1 సపోర్ట్ చేస్తుంది. ఇది హైలైట్. ఇంకా కెమెరాస్ గురించి యాజువల్ మనకి బాగానే ఉంటుంది, ఓకే. సో హిట్ లిస్ట్ లో ఈ మొబైల్ మనకి ఉందన్నమాట. ఇంకా 2 మొబైల్స్ కూడా మనకి యావరేజ్ లిస్ట్ లోకి వెళ్ళిపోతాయి అనమాట, ఓకే అనిపిస్తాయి. కానీ చాలా బాగుంది అని చెప్పాలి అనుకుంటే లావా బ్లేజ్ డ్రాగన్ చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ మనకి హిట్ లిస్ట్ లో చూస్తే మనకి 2 మొబైల్స్ మనకి ఒకే కంపెనీ నుంచి వచ్చినాయి అనమాట. అదే మనకి ఇన్ఫినిక్స్ GT30 5G+, సెకండ్ ఇన్ఫినిక్స్ హాట్ 60i. ఈ 2 మొబైల్స్ కూడా మనకి ఒకటి బడ్జెట్ అంటే 10,000 లో, మరొకటి 20,000 లో. సో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఏది బెటర్ అనుకుంటే 20,000 లో ఇన్ఫినిక్స్ 30 5G మొబైల్ చాలా బాగుంది. డిజైన్ క్వాలిటీ బాగుంది, డిస్ప్లే క్వాలిటీ 1.5K రెజల్యూషన్ తో వస్తుంది, 140 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ కూడా ఇందులో యూజ్ చేశారు. ప్రాసెసర్ మేటిక్ ప్రాసెసర్ 7400 ప్రాసెసర్, 2+3 అప్డేట్స్ ఇందులో యూజ్ చేశారు. సో అన్ని కేటగిరీలో కొంచెం బెస్ట్ మొబైల్ ఏమనుంది అనుకుంటే ఇన్ఫినిక్స్ మొబైల్ ఇది ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట. ఇంకా 60i గురించి మాట్లాడితే ఇది స్కిప్ చేసేయండి. దానికన్నా మీరు ఇన్ఫినిక్స్ నోట్ 30 మొబైల్ మనకి ఒక 2 months బ్యాక్ లాంచ్ చేశారు కదా, అది కొంచెం బెటర్ గా ఉంటుంది స్పెక్స్ వైజ్ గానీ అన్ని విషయాల్లో కూడా. ఇక నెక్స్ట్ మాట్లాడితే పోకో నుంచి ఒక మొబైల్, రెడ్మీ నుంచి ఒక మొబైల్, బ్రాండ్ మారుతుంది తప్ప కానీ స్పెక్స్ సేమ్ ఒకలాగే ఉంటుంది. పోకో M7+, అదే రెడ్మీ 15 5G. ఈ 2 మొబైల్స్ కూడా మనకి మంచి మొబైల్స్, బట్ ఇది యావరేజ్ లిస్ట్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే స్పెక్స్ కొంచెం యావరేజ్ గా ఉంటాయి. బట్ అండర్ బడ్జెట్ లో కావాలి అనుకుంటే మాత్రం మీకు ఆఫ్లైన్ మార్కెట్ లో బ్రాండ్ వాల్యూ కావాలి అనుకుంటే రెడ్మీ 15 5G సేల్ చాలా బాగుంటాయి. ఇందులో కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది ఏమనుంది అనుకుంటే సెల్ఫీ అనమాట. ఇంకా ఈ సిచ్యువేషన్ లో మనకి 8 MP తీసుకొస్తున్నారు. సో దానివల్ల కొంచెం యావరేజ్ గా ఉంది ఇది వచ్చేసరికి. ఇంకా ప్రాసెసర్ మనకి 6 Gen 3 ప్రాసెసర్, యావరేజ్ ప్రాసెసర్ మీకు. సో ఎన్ని మనకి యావరేజ్ గా ఉంటాయి అనమాట. ఇంకా పోకో తెలిసిన విషయం మనకి కెమెరా చాలా చాలా యావరేజ్ గా ఉంటాయి. సో దానివల్ల ఈ మొబైల్ మనం యావరేజ్ లిస్ట్ లో ఉంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే ఆగస్ట్ నెలని ఒక షేక్ చేసిన మొబైల్ ఏమనుంది అనుకుంటే ఒప్పో సిరీస్. ఎందుకంటే కొత్తగా థింక్ చేశారనమాట ఈ మొబైల్లో వచ్చేసరికి. అందులో మనకి ఫ్యానే. ఇందులో మనకి ఫ్లాప్ లిస్ట్ లో ఒకటి ఉంది, హిట్ లిస్ట్ లో ఒకటి ఉంది. హిట్ లిస్ట్ లో ఒప్పో K13 టర్బో ఉంటే, ఫ్లాప్ లిస్ట్ లో మనకి ప్రో సిరీస్ ఉందన్నమాట. ప్రో సిరీస్ ప్రైస్ చాలా ఎక్కువైంది, దాన్ని స్కిప్ చేసి ఉంటే చాలా బాగుండు, అంటే కొంచెం ప్రైస్ తగ్గించుంటే కనుక చాలా బాగుండు. మీరు మొబైల్ మంచి మొబైల్ కావాలి అంటే 28,000 నుంచి అంటే ఇంకా ఆఫర్ రావచ్చు, ఇంకా తగ్గచ్చు ఫ్యూచర్ లో వచ్చేసరికి. బిగ్ బిలియన్ డేస్ కానీ చాలా ఆఫర్స్ ఫ్యూచర్ లో ఉన్నాయి కాబట్టి. సో ఈ మొబైల్ ఫ్యూచర్ లో మనకి 25,000 వచ్చినా సరే ఆశ్చర్యపోవక్కర్లేదు అనమాట. సో ఇన్బిల్డ్ ఫ్యాన్ ఉంటుంది కాబట్టి
బాగానే ఉంటుంది. అరతా కొరత కొంచెం స్పెక్స్ కొంచెం మారితే తప్ప కానీ ప్రో సిరీస్ కి నాన్ ప్రో సిరీస్ కి మిగతావన్నీ సేమ్ ఒకలాగే ఉంటాయి. డిజైన్ క్వాలిటీ, డిస్ప్లే క్వాలిటీ, ఫ్యాన్ కానీ, కెమెరా క్వాలిటీ కానీ ఇవన్నీ మనకి సేమ్ ఒకలాగే ఉంటుంది. సో దానివల్ల మనకి ప్రో సిరీస్ కొంచెం ఫ్లాప్ లిస్ట్ లోకి వెళ్ళింది అనమాట. హిట్ లిస్ట్ లోకి మనకి నాన్ ప్రో సిరీస్ వచ్చింది. ఇక నెక్స్ట్ మాట్లాడితే చాలా రోజుల తర్వాత ఒక బ్రాండ్ నుంచి 2 మొబైల్స్ లాంచ్ చేశారు. ఈ 2 మొబైల్స్ కూడా హిట్ లిస్ట్ లో ఉన్నాయి. అదే మనకి రియల్మీ P4, రియల్మీ P4 Pro. ఇది మన ఛానల్ అన్బాక్సింగ్ ఫుల్ డెప్త్ రివ్యూ వస్తుంది ఫ్యూచర్ లో వచ్చేసరికి. అయితే ఈ 2 మొబైల్స్ కూడా బెస్ట్ 5G మొబైల్స్ అండర్ బడ్జెట్ లో. 15 బిలోలో మనకి P4 చాలా బాగుంటుంది, 20 బిలోలో మనకి ప్రో సిరీస్ చాలా బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ ఆఫర్ లో లాంచ్ చేసినప్పుడు కొన్న మొబైల్స్ మాత్రమే మనకి 21,000కి వచ్చినాయి. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మనకి ఈ మొబైల్ 24,000 రూపాయలకు కానీ 23,000 రూపాయలకు కానీ వస్తుందన్నమాట. సో అందుకే అంటారు లాంచింగ్ ప్రైస్ చాలా తక్కువగా ఉంటుంది, కొంటే అప్పుడే కొనాలని చెప్పి. ఎనీవే 2 మొబైల్స్ కూడా హిట్ లిస్ట్ లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇందులో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది ఏమనుంది అనుకుంటే ఏ చిప్ సెట్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఈ చిప్ సెట్ చాలా విధాల్లో ఉపయోగపడుతుంది. డిస్ప్లే క్వాలిటీ కొంచెం ఎన్హాన్స్ చూపిస్తూ ఉంటుంది అండ్ బ్యాటరీ కెపాసిటీ కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. మీరు గేమింగ్ ఆడే కొద్దీ మనకి ప్రాసెసర్ లో కొంచెం హీటింగ్ సమస్య తగ్గిస్తూ ఉంటుంది. సో ఈ చిప్ సెట్ చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఈ 2 మొబైల్స్ కూడా హిట్ లిస్ట్ లో ఉన్నాయి. ఇంక నెక్స్ట్ మాట్లాడితే నిన్నే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ A17 5G అనే మొబైల్ లాంచ్ చేసింది. మనకి లాస్ట్ ఇయర్ లో బెస్ట్ సెల్లింగ్ పాయింట్ టాప్ 10 మొబైల్స్ లో ఏమనుంది అనుకుంటే ఈ ఏ సిరీసే. సో అంత పాపులారిటీ ఉందన్నమాట ఈ ఏ సిరీస్ కి వచ్చేసరికి. దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు శాంసంగ్ గెలాక్సీ A17 5G. ఇది ఎవరు కొంటారు అనుకోవచ్చు, చాలా మంది కొంటారు ఆఫ్లైన్ మార్కెట్ లో. డిజైన్ ఫిదా అయిపోవాల్సిందే, అంటే డిస్ప్లే క్వాలిటీ ఫిదా అయిపోవాల్సిందే, కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. బట్ ఇందులో డ్రాబ్యాక్ ఏమనుంది అనుకుంటే మాత్రం వాటర్ డ్రాప్ నచ్చి ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు అనమాట. కొంచెం మార్పులు చేస్తుంటే ఈ మొబైల్ కి చాలా బాగుంది. ఎనీవే ఇది హిట్ లిస్ట్ లో కాదు, యావరేజ్ లిస్ట్ లో కాదు, ఫ్లాప్ లిస్ట్ లో కాదు, బట్ ఆఫ్లైన్ మార్కెట్ లో ది బెస్ట్ సెల్లింగ్ పాయింట్ అవుతుంది ఇది వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే వివో V సిరీస్ 40 బిలోలో మనకి వివో V60 ఉంది, 30 బిలోలో మనకి వివో T4 Pro ఉంది. ఈ 2 మొబైల్స్ కూడా రీసెంట్ గా లాంచ్ చేశారు. 60 అయితే మాత్రం మన ఛానల్ ఫుల్ డెప్త్ రివ్యూ ఉందన్నమాట. కెమెరా సెంట్రింగ్ మొబైల్ కావాలి అనుకుంటే మాత్రమే ఈ 2 మొబైల్స్ మీరు చూడండి, లేదు అనుకుంటే మాత్రం వేరే బ్రాండ్ కి వెళ్ళిపోవచ్చు. ఇంకా కెమెరా సెంట్రింగ్ మొబైల్స్ లో దీన్ని కొట్టింది ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఏదీ లేదన్నమాట. వివో V60 అయితే మన ఛానల్ ఫుల్ డెప్త్ రివ్యూ ఉంది. కెమెరా క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. X సిరీస్ లో తీసుకొచ్చిన ప్రతి మోడ్స్ కూడా మనం వివో V60 చూస్తూనే ఉంటాం. జేఎస్ పార్ట్నర్షిప్ తో వస్తుంది కాబట్టి చాలా బాగుంది కెమెరా క్వాలిటీ అయితే. ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి ఎక్సలెంట్ గా ఉంది. వివో V60 అయితే మాత్రం క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే మాత్రం హిట్ లిస్ట్ లో యాడ్ చేయొచ్చు. ఇంకా ఫ్లాప్ లిస్ట్ లో చెప్పాలంటే T4 Pro అనమాట. T3 Pro సక్సెస్ తీసుకొచ్చారు ఈ మొబైల్ వచ్చేసరికి, అది చాలా పాపులర్ అయింది. బట్ T4 Pro అయితే మాత్రం చాలా యావరేజ్ గా ఉంది. ఇది మనకి ఆ ప్రైస్ సెగ్మెంట్ లో అంత కొనదగ్గ స్పెక్స్ అంటూ ఏమీ లేవు. డిస్ప్లే క్వాలిటీ యావరేజ్ గా ఉంటుంది, కెమెరా క్వాలిటీ ఓకే అనిపిస్తుంది. ఇంకా దానికన్నా మీరు P4 Pro బెటర్ గా ఉంటుంది అనమాట ఈ ప్రైస్ సెగ్మెంట్ లో. ఇక నెక్స్ట్ మాట్లాడితే Pixel 10 సిరీస్. ఈ మొబైల్ ని మీరు ఏ లిస్ట్ లో యూజ్ చేస్తారు, ఫ్లాపా, యావరేజా, హిట్? దాని గురించి మాత్రం పక్క కింద కామెంట్ చేయండి. మీరు టెక్ యూట్యూబర్స్ అనుకుంటే మాత్రం మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. హిట్ లిస్టా, ఫ్లాప్ లిస్టా, యావరేజ్ లిస్టా? సో వీటి గురించి మాత్రం కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సో ఆగస్ట్ నెలలో ఈ మొబైల్స్ మన ఇండియాకి లాంచ్ అయినమాట. ఇంకా లాంచ్ అయినాయి Y సిరీస్ లో 400 కానీ ఏదో సంథింగ్ కొన్ని లాంచ్ అయినాయి కానీ, బట్ కొంచెం కంబ్యాక్ ఇచ్చే మొబైల్స్ ఉన్నాయి అండ్ కొంచెం బెటర్గా ఉన్న మొబైల్స్ ఉన్నాయి, కొంచెం యావరేజ్ మొబైల్స్ ఉన్నాయి. వాటిలో మీకే మొబైల్ నచ్చింది? సో దాని గురించి కింద కామెంట్ చేయండి. ఈ రోజు టాపిక్ ఇదన్నమాట. మీకు నచ్చింది అనుకున్న ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.